పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, సంక్రాంతి పండుగ ఎప్పుడు, భోగి పండుగ ఎప్పుడు, కనుమ ఎప్పుడు, మరి ఈ పండుగలు ఎట్లా చేసుకోవాలి చాలా మందికి డౌట్ ఉంటుంది. అయితే మన ఛానల్ ద్వారా, ఎందుకంటే ఖచ్చితంగా ఇది రైట్ వింగ్ ఛానలే, దేశం కోసం ధర్మం కోసమే పనిచేస్తా, హిందూ సమాజం కోసం ఖచ్చితంగా పనిచేస్తా, ఇందులో నో డౌట్. తిట్టుకున్నా ఎవడు ఏం చేసినా చెప్పేది ఇట్లా చెప్తా. సో మనకు పండుగలు ఎప్పుడు అనేది ఒకసారి మనం చూద్దాం మిత్రులారా. మరి పండుగలు ఎప్పుడు, ఈ పండుగలు ఎట్లా జరుపుకోవాలి, ఈ వీడియో అనేది సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి, మీ చుట్టాలకు అందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. పండుగ ఎట్లా చేసుకోవాలనేది కూడా చెప్తా, సింపుల్గా చెప్తా, నా లాంగ్వేజ్లో చెప్తా. అంటే మీకు కొంతమంది బ్రాహ్మణ్స్ వాళ్ళ లాంగ్వేజ్ చెప్తే, అయ్యగారులు చెప్తే మీకు ఆ లాంగ్వేజ్ అర్థం కాకపోవచ్చు. సో కాబట్టి నా లాంగ్వేజ్లో మీకు చెప్తా. ఇది ఎందుకంటే ఈ వీడియో చేయమని చెప్పేసి కొంతమంది వ్యూవర్స్ నన్ను అడిగినారు, పండుగ ఎప్పుడు ఎట్లా చేసుకోవాలని చెప్పేసి. పండుగ చేసుకుంటే 100% చెప్తున్నాం ఇట్లా, పండుగలు ప్రశాంతంగా చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినట్టు పండుగ చేసుకోండి, మీకు ఏ కష్టం ఉండదు, ఏముండదు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా కూడా సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి దీంట్లో. ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. ఏదో మూఢనమ్మకాలను నమ్ముడు, ఆచారాలను నమ్ముడు, ఇటువంటి వేటి కాదు. పండుగని ఇప్పుడు నేను చెప్పినట్టు యాజ్ ఈజ్గా చేసుకోండి. ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు, పేదోళ్ళు చేసుకోవచ్చు, ఉన్నోళ్ళు చేసుకోవచ్చు, లేనోళ్ళు చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరు చేసుకునే పండుగ ఇది. సో మరి సంక్రాంతి పండుగ హాలిడేస్ వచ్చినాయి. సో ఆ హాలిడేసు, మరి ఈ హాలిడేస్లో పండుగ ఎప్పుడెప్పుడు ఉన్నదంటే, నెంబర్ 1 భోగి. ముందుగా ముఖ్యంగా ఏంటంటే తెలంగాణలో 3 రోజులు చేసుకుంటాం, ఆంధ్రాలో అయితే 4 రోజులు చేసుకుంటాం. సో తెలంగాణలో చేసుకునే 3 రోజులు చాలా ఇంపార్టెంట్. భోగి అనేది 14వ తారీఖు నాడు చేసుకోండి. భోగి చాలామంది 13వ తారీఖు అనుకుంటారు, కొంతమంది 14వ తారీఖు నాడు భోగి చేసుకోండి. రెండవది ఏంటంటే సంక్రాంతి. ఈ సంక్రాంతి అనేది 15వ తారీఖు నాడు. 16వ తారీఖు నాడు కనుమ. కనుమ అనేది 16వ తారీఖు నాడు చేసుకోండి. ఈ 3 పండుగలు, మరి 3 పండుగలు ఎప్పుడెప్పుడు చేసుకోవాలనేది డేట్స్ ఇవి. సో మరి భోగి రోజు ఏం చేయాలి? ముఖ్యంగా ఏంటంటే భోగి రోజు 2 ప్రధానమైన పనులు చేయాలి. ఒకటి భోగి మంటలు, రెండోది భోగి పళ్ళు. మరి భోగి మంటలు ఎట్లా చేయాలి? చాలామందికి స్నానం చేసినాకనా, నువ్వు స్నానం చేసినాక చేసినా పర్లేదు, స్నానం చేయకున్నా పర్లేదు. భోగి మంటలు ఎట్లా చేయాలంటే, కొంతమందికో సిమెంట్ ఫ్లోరింగ్ ఉంటుంది, మరి కొంతమందికి మట్టి ఫ్లోరింగ్ ఉంటుంది బయట. సో మట్టి నోళ్ళకు కొంచెం గుంత లైట్గా తీయండి. మట్టి లేకపోతే ఏం చేయాలంటే అగ్నిగుండాన్ని పేర్చాలి. ఇట్లా ఇటుక పిల్లలతోనో రాళ్లతోనో దేనితోనో అగ్నిగుండాన్ని శుభ్రంగా పేర్చి, ఇందులో పాత కట్టెలు కావచ్చు, పాత వస్తువులు కూడా వేస్తాం. సో దీనికో సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. చలి మంటలు అని కూడా అంటారు, భోగి మంటలు అంటారు, చలి మంటలు అంటారు, చలిని పారదోలనం అంటారు, పాపం పోతుంది అంటారు, ఆర్థిక పరిస్థితులు మంచిగా లేని వాళ్ళకు మంచిగా అంటారు. సో ఈ భోగి మంటలతో ఏంటంటే పాత కోరికలకు స్వస్తి, కొత్త కోరికలు, పాత ఆశలకు స్వస్తి, కొత్త ఆశలు. అంటే ఈ రోజు నుంచి వెళ్ళి కొత్త కోరికలు ఉంటాయి, కొత్త ఆశలు ఉంటాయి, కొత్త కొన్ని లక్ష్యాలు ఉంటాయి. సో దాని పాత లక్ష్యాలను పక్కబెట్టి కొత్తగా లక్ష్యాలు అనుకునేందుకు భోగి మంటలు అనేది స్టార్ట్ అవుతుంది పండుగ, సంక్రాంతి పండుగ. సో ఇట్లా అగ్నిగుండం లెక్క పేర్చండి. పేర్చి కట్టెలను పేర్చిన తర్వాత పాతకాలంలో ఏం చేసేదంటే పిడికలను ఉండేది, పిడికలతో కూడా పిడికలు పెట్టేది, కట్టెలు, పాత వస్తువులన్నింటినీ కూడా ఇస్తాం. సో దాంతో భోగి మంటలు చేస్తాం. ఉదయం పొద్దున్నే కొంచెం చీకటి ఉన్న టైములనే భోగి మంటలు పెట్టుకోండి. సో అది అయిపోయిన తర్వాత స్నానం చేయండి. స్నానం చేసి నిత్యం, అంటే రోజు ఎట్లయితే పూజ చేసుకుంటారో, దండం పెట్టుకుంటారో దేవునికి, దండం పెట్టుకోండి. దండం పెట్టుకున్న తర్వాత దీన్ని ఏమంటారంటే, దీన్ని హోమం, మనమైతే ఇండ్లలో ఎట్లయితే హోమం చేసుకుంటామో అంత పవిత్రంగా చూస్తాం దీన్ని, భోగి మంటలం కూడా. సో దీన్ని కూడా బొట్టు పెట్టుకోవచ్చు తర్వాత, భోగి మంటలం కూడా. ఇది చాలామందికి తెలియదు. సో ఈ పని కూడా చేయండి. ఇది భోగి మంటలు. ఇక సాయంత్రం కాగానే చిన్న పిల్లలకి ఏంటంటే భోగి పండ్లు పోస్తారు, రేగ్గాయలు, అవన్నీ పాలకాయలు, ఇవన్నీ కలిసి భోగి మంటలు పోస్తారు. అది సాయంత్రం చేయండి. అది భోగి రోజు మీరు చేయాల్సింది. ఇది భోగికి స్పెషల్, ఆ రోజు మనం చేయాల్సిన పని. తర్వాత తెల్లారి సంక్రాంతి అనేది 15వ తారీఖు నాడు. ఈ 15వ తారీఖు వచ్చే సంక్రాంతి అనేది చాలా మంచి రోజు. సో దీన్ని మకర సంక్రాంతి అని కొన్ని చోట్ల అంటారు, సంక్రాంతి అని కొన్ని చోట్ల అంటారు, కేరళలో పొంగల్ అంటారు, పంజాబ్లో లోహిరి అంటారు, ఉత్తరాఖండ్లో ఉత్తరాయణి అంటారు, గుజరాత్లో ఉత్తరాయణం అంటారు. సో రకరకాలుగా పిలుస్తారు. కొన్ని ప్లేసులలో కొన్ని రకాలుగా పిలుస్తారు. ఏ రకంగా పిలిచినా మన దగ్గర మనం సంక్రాంతి అంటాం. సో సంక్రాంతి అనేది 15వ తారీఖు నాడు. ఈ సంక్రాంతికి ఏం చేయండి అంటే, సూర్యుడు ఉదయించక ముందే స్నానం చేయాలి. చాలా మంది ఏంటంటే ఎండ రావాలనే మనం లేవాలంటే ఎండ వస్తేనే లేసుడు. ఈ పని బంద్ పెట్టండి. జర పండుగల రోజులు హిందూ సాంప్రదాయాలను కాపాడుకోవాలి, హిందూ పండుగలను, హిందూ ఆచారాలను కాపాడుకోవాలి మనం ఖచ్చితంగా. లేకపోతే చాలా ప్రమాదం మిత్రులారా. రేపు పొద్దున భారతదేశంలో
మనం మంచిగా బతకాలంటే మన హిందూ సాంప్రదాయాలను, హిందూ పండుగలను, హిందూ ఆచారాలను ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి. సంక్రాంతి రోజన్నా పొద్దుగాలనే లేవండి. ఈ ఎండగొట్టక ముందే, సూర్యుడు ఉదయించక ముందే లేవండి. లేచి మంచిగా స్నానం చేయండి. ఈ స్నానం కూడా రకరకాలు ఉంటాయి మిత్రులారా. ఈ స్నానం చేసే దాంట్లో ఏంటంటే ఎవరైనా పుణ్యనది అంటే ఏమన్నా నదులు కానీ ఏమన్నా ప్రవహించేటి కొన్ని పుణ్యనదులు దగ్గరలో ఉన్న వాళ్ళైతేనో అక్కడ స్నానం చేయండి. లేదు అనుకుంటే, కానీ అట్లా చేస్తే చాలా మంచిది. లేదు మాకు నదులు లేవు, ఇంట్లోనే స్నానం చేయాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మీరు గంగ నీళ్ళు తెచ్చుకోండి, ఆ నీళ్ళలో కలుపుకొని స్నానం చేయండి. ఇది మంచిది అంటారు. సో కాబట్టి నేను కూడా చెప్తున్నా. సో ఆ గంగ నీళ్ళని కలుపుకొని స్నానం చేయండి. ఉదయమే స్నానం చేసిన తర్వాత మీరు జనరల్గా చేసుకునే పూజలు చేయండి. ముఖ్యంగా సంక్రాంతి రోజు ఏంటంటే సూర్య నమస్కారం అనేది ఇంపార్టెంట్. సూర్యునికి నమస్కారం, ఇది కూడా సైంటిఫిక్ రీజన్. మనకు సూర్యునికి నమస్కారం చేయడం అనేది సైంటిఫిక్ రీజన్ మిత్రులారా. సో అది చేస్తే చాలా మంచిది. ఒక 108 సార్లు ఓం సూర్యాయ నమః అనుకుంటూ, ఓం సూర్యాయ నమః అనుకుంటూ 108 సార్లు నమస్కారం చేయండి. అలాగే మీరు పూజ చేసే సమయంలో నల్లటి నువ్వులతోని నీళ్ళల్లో కలిపి అభిషేకం చేయండి, శివునికి అభిషేకం చేయండి. చాలామంది గుళ్ళలకే పోవాల్సిన అవసరం లేదు అభిషేకం చేయాలంటే, ఇంటికాడ కూడా చేసుకోవచ్చు. ఇంటికాడ కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఎందుకంటే గుళ్ళలకే పోవాలి కంపల్సరీ అని చెప్పండి. మన హిందూ ఆచారాలను, సాంప్రదాయాలను కాపాడాలంటే గుడికే పోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఓం సూర్యాయ నమః అనుకుంటూ మీరు సూర్యునికి నమస్కారం చేయండి. తర్వాత నల్లని నువ్వులను నీళ్ళల్లో కలిపి శివునికి అభిషేకం చేస్తే మంచిది. సో ఆ రోజు ఖచ్చితంగా శివుడికి అభిషేకం చేయండి. సో అభిషేకం చేసిన తర్వాత మీరు ఆ నల్లటి నువ్వులు ఏవైతే ఉంటాయో వాటిని నీళ్లు ప్రవాహంగా ఉన్న చోట, అంటే కాలువలు కావచ్చు, చెర్లు కావచ్చు, కొంచెం ప్రవాహంగా ఉంటాయి కదా. సో అటువంటి వాటిల్లో నల్లటి నువ్వులు కలిపితే మంచిది అని చెప్పేసి కూడా శాస్త్రం చెప్తుంది మిత్రులారా. సో ఇది ముఖ్యంగా ఇది జరిగేది. ఇంకా పోతే సంక్రాంతి రోజు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఒకటి చెప్తున్నా మిత్రులారా. ఇది నేను 100% చేయమండి. ఇది పుణ్యము పురుషార్థం అంటారు చూసిల్లా. సో ఏం చేయాలంటే పేదలకు బట్టలు, ఏదో ఒకటి చిన్నది మీకు దోసిన బట్టలు, ముఖ్యంగా దుప్పట్లు. సో అటువంటి దుప్పట్లు అంటే పేదలకు దానం చేస్తే చాలా మంచిది. నేను అందుకే చెప్తున్నా, ఏదైనా మంచి పని చేయాలి. దేవునికి మొక్కితే పుణ్యం రాదు. ఈ పని చేయండి, పుణ్యం వస్తుంది. ఏదో ఒకటి ఇవ్వండి. పేదోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు బట్టనో లేకపోతే దుప్పెటో ఏదో ఒకటి దానం చేయండి. అలాగే బ్రాహ్మణులకు సంభావన అంటారు. బ్రాహ్మణులకు కూడా ఖచ్చితంగా ఏదైనా చేయండి. బ్రాహ్మణులకు చేస్తే చాలా మంచిది. నేను బ్రాహ్మణుని కాదు, అయినా నేను చెప్తున్నా, బ్రాహ్మణులకు ఏదో చేయండి. మీరు ఏ రూపకంగా చేసినా బ్రాహ్మణులకు ఏదో సంభావన ఇచ్చుడో ఏదో ఒకటి చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది. సంక్రాంతి రోజు కనుక బ్రాహ్మణుల దగ్గర నుండి ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి అంటారు. అంటే ఇవన్నీ కొంతమంది చాలామంది పాటిస్తారు. నేను ఒక 2-3 ఇళ్ళలో చూసిన మిత్రులారా. ఏంటంటే మేము ఇవన్నీ పాటిస్తాం, అందుకే ఇంత మంచిగా ఉన్నాం, ఏం ఇబ్బందులు లేకుండా ఉన్నాం, ఏం మాకు కష్టాలు లేవు, మేము బ్రహ్మాండంగా బతుకుతున్నాం అని చెప్తారు. సో మనం కూడా అంతే. ఖచ్చితంగా అది మూఢనమ్మకమా, ఆచారమా, ఇవన్నీ పక్కా పెడితే ఖచ్చితంగా ఈ పని చేయండి. మీరు ఆ రోజు కనుక మీరు ఆ పని చేస్తే ఖచ్చితంగా మంచిగా ఉంటుంది. ఇది సంక్రాంతి. తర్వాత వచ్చేది కనుమ. ఈ కనుమ అనేది పశువులను పూజించే రోజు. అంటే పశువులు అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఊళ్ళల్లో ఎడ్లుంటాయి. సో అవి వాటిని ఎడ్ల బండ్లు కట్టేది, ఎందుకంటే రైతులు పోయేది. సో అన్ని ఈ సంవత్సరం మొత్తం ఎడ్లు ఏంటంటే మనం బతకడం కోసం ఎడ్లు అంత కష్టపడతాయి. అటువంటి ఆ యొక్క వాటిని పూజించే రోజు, పశువులను పూజించే రోజు. సో కాబట్టి ఆ రోజు మీరు అందరికీ ఉండే, ఇప్పుడు మాకు ఎడ్లు లేవు ఇక్కడ, సో మాకు కాబట్టి మేమేం చేయాలి, గోమాతను పూజించాలి. ఖచ్చితంగా గోమాతను పూజించండి. ఆ రోజు గోమాతకు ఆహారం పెట్టండి. అంటే ఏదైనా గడ్డి పెట్టుడో, సో అది పెడతాం ఆహారం, గోమాతకు పెట్టే ఆహారం పెట్టండి. అంటే కనుమ రోజు చేయాల్సిన పని అది. సో ఇది కనుమ. ఈ 3 రోజులు ఖచ్చితంగా అంటే మన హిందూ సాంప్రదాయాలను కాపాడేటోళ్ళు, హిందూ ఆచారాలను కాపాడేటోళ్ళు, అలాగే మీరు 100% మీరు ఆరోగ్యంగా ఉంటారు. మన హిందూ ఆచారాలను కాపాడిన ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు. మనం చూస్తాం చాలామంది ఏంటిది వాళ్ళు చెప్పేటోళ్ళు ఉంటారు కదా, ప్రవచనాలు చెప్పేటోళ్ళు, వాళ్ళు బ్రహ్మాండంగా 80-90 సంవత్సరాలైనా ప్రవచనాలు దంచుకుంటూనే ఉంటారు. మరి వాళ్ళు హిందూ ఆచారం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు, దేవునికి అంతే రకంగా మొక్కుతారు. మనం కూడా ఎందుకు, అది మూఢనమ్మకమా తర్వాత సంగతి, మనం కూడా అదే పని చేయాలి. 3 రోజులు 14వ తారీఖు నాడు భోగి చేసుకోండి, సంక్రాంతి 15, కనుమ 16వ తారీఖు నాడు నేను చెప్పిన విధంగా చేసుకోండి. 100% ఇయర్ సక్సెస్ అవుతారు. మనం ఏదైనా ఉంటే పాపం చేసిన ఏమైనా పాపాలు పోవాలని భోగి మంటలు పెట్టండి. ఖచ్చితంగా పాపాలు పోతాయి, దరిద్రం పోతుంది. ఇక కొత్త పాత కోరికలు, పాత ఆశలు వదిలేసి కొత్త కోరికలు, కొత్త టార్గెట్, కొత్త లక్ష్యాల వైపు పోండి మీరు. సో దానికోసమే భోగి మంటలు, తర్వాత భోగి పళ్ళు, తర్వాత సంక్రాంతి, తర్వాత కనుమ. పశువులను అంటే గోమాతను పూజించండి ఖచ్చితంగా. సో మిత్రులారా, మరి అందరికి కూడా అడ్వాన్స్డ్ హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి.
సో ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, మీరు సంక్రాంతి పండుగను బ్రహ్మాండంగా జరుపుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.